ఒక మంచి లవ్ స్టోరీకి ఏవి కావాలి? భారీ వీఎఫ్ఎక్స్ అవసరం లేదు, 100 కోట్ల బడ్జెట్ అవసరం లేదు. ఒక మంచి మెలోడీ, రెండు హృదయాల మధ్య నిజమైన ఎమోషన్ అవి ఉంటే చాలు. ఇప్పుడు అదే మ్యాజిక్ క్రియేట్ చేయటానికి వస్తున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా నుంచి రిలీజైన కొత్త పాట హోయిలా హోయిలా. ఈ ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు పెరిగేయా? లేదా ఇది కూడా ఇంకో సాధారణ లవ్ సాంగేనా? ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీఎక్స్ తెలుగు. ఈ పాట మొదలైన వెంటనే గుర్తొచ్చేది ఒకటే, అది మణిశర్మ స్టైల్. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా పాటలు వస్తున్నాయి. బీట్ ఉంటుంది, ర్యాప్ ఉంటుంది, రీల్స్ కోసం ట్యూన్ ఉంటుంది. కానీ మనసుని తాకే మెలోడీ మాత్రం చాలా అరుదు. హోయిలా హోయిలా వింటుంటే ఆ పాత మణిశర్మ ఫీలింగ్ కొంచెం గుర్తొస్తుంది. మణిశర్మ కెరియర్లో ఎన్నో క్లాసిక్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఈ పాట కూడా ఆ జోన్లోనే వెళ్లడానికి ప్రయత్నించింది. పాటలో భారీ ప్రయోగాలు లేవు, కానీ వినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించే క్వాలిటీ ఉంది. ఆ అనంత శ్రీరామ్ మరోసారి తన మార్కు చూపించాడు. సింపుల్ పదాలు, కాని మంచి అర్థం. లవర్స్ ఒకరికొకరిచ్చుకునే మాటలు, జీవితం మొత్తం కలిసి ఉండాలనే ఆశ, అన్నీ చాలా న్యాచురల్గా రాశారు. ఎక్కడా ఫోర్స్ చేసిన ఫీలింగ్ లేదు. సింగర్స్ ధనుంజయ్ సీపానా, సాహితి చాగంటి ఇద్దరి వాయిస్లు చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. ఒకరి వాయిస్ను ఇంకొకరు డామినేట్ చేయలేదు. అందుకే పాట మరింత హాయిగా అనిపిస్తుంది. విజువల్స్, పాటలో కలర్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఫ్రేమింగ్ బాగుంది, చాలా క్లీన్ విజువల్స్. కెమెరా వర్క్ కూడా రొమాంటిక్ టోన్ను బాగా క్యారీ చేసింది. కిరణ్ అబ్బవరం గురించి ఒక విషయం చెప్పాలి. గత కొంతకాలంగా తన సినిమాలు ఒకే టెంప్లేట్లో వస్తున్నాయని కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ మునుపటి సినిమాల కంటే మెచ్యూరిటీ కనిపిస్తోంది. శ్రీ గౌరీప్రియ ఈ సినిమాలో చాలా న్యాచురల్గా కనిపించింది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఓవర్ యాక్టింగ్ ఎక్కడా లేదు. ఇద్దరి కెమిస్ట్రీ పాటకు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న పెద్ద హైప్కు ఒక కారణం సాయి రాజేష్. స్టోరీ ఆయనది. ఆయన రాసిన కథల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇంకో పేరు ఎస్కేఎన్. యూత్ పల్స్ ఏంటో ఆయనకి బాగా తెలుసు. ప్రమోషన్స్ కూడా చాలా ప్లాన్గా చేస్తున్నారు. ఈ లవ్ కార్నివల్ ఈవెంట్ కూడా మంచి ఐడియా. నెగటివ్స్ అయితే, ఒక పాట చూసి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం. ఇంకా ట్రైలర్ రావాలి, కథ బలంగా ఉండాలి, ఇమోషన్స్ వర్కౌట్ కావాలి. ఇవి జరిగితేనే సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్, ఈ పాటతో మాత్రం సినిమాపై పాజిటివ్ వైబ్ వచ్చింది. ఆల్బంలో ఇంకో 2 పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటే మ్యూజిక్ పరంగా సినిమా ముందే హిట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా హోయిలా హోయిలా చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక హార్ట్ టచింగ్ మెలోడీ. మణిశర్మ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా కెమిస్ట్రీ మూడూ కలిసి మంచి ఫీల్ ఇచ్చాయి. ఇప్పుడసలు పరీక్ష మాత్రం జులై 24న రిలీజయ్యే సినిమా. పాటలానే సినిమా కూడా మనసుని తాకుతుందా, లేక పాట దగ్గరే ఆగిపోతుందా? అది చూడాలి. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫాస్టెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం సినీ ఎక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.